ఇవాళ కార్తిక్ నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నామన్న బందర్ పోర్ట్కి అయితే వచ్చేసాం. లిటరల్లీ మా మైండ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. ఆ ఎక్విప్మెంట్ అండ్ అక్కడ జరిగే పనులు చూస్తుంటే ఏంటి ఇదంతా మన బందర్లోనా జరుగుతుంది అనిపించింది. మన మచిలీపట్నం ఎంత డెవలప్ అవుతుందా అనిపించింది. అండ్ ఆ ఎక్విప్మెంట్ చూసారా అసలు. అండ్ ఈసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ బందర్లో ఏం డెవలప్ అయింది అని అడిగితే మన బందర్ పోర్ట్ని చూపించండి. అండ్ ఇది మాత్రం కంప్లీట్ అయిపోతే చాలా జాబ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఇక్కడ ఇంజనీర్ గారితో మాట్లాడినప్పుడు మాకు ఆయన సౌత్ బ్రేక్ వాటర్ అండ్ నార్త్ బ్రేక్ వాటర్ చూపించారు. అండ్ సౌత్ బ్రేక్ వాటర్ వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్ వరకు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నార్త్ బ్రేక్ వాటర్ వచ్చేసి 250 మీటర్స్ వరకు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇంకోటి ఇంజనీర్ గారు చెప్పింది ఇక్కడ మనకి 4 బ్రెడ్స్ కట్టారు. లైక్ ఇప్పుడు మనకి బస్ స్టాండ్ లో బస్ ఎలా వచ్చి ఆగుతుంది అలాగే ఆ బ్రెడ్స్ దగ్గర షిప్స్ అనేవి వచ్చి ఆగుతాయి. అండ్ దూరంగా మీకు కనిపిస్తుంది కదా అదే నార్త్ బ్రేక్ వాటర్స్ అనమాట, 250 మీటర్స్. అండ్ ఇట్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి సౌత్ బ్రేక్ వాటర్స్ 2 కిలోమీటర్స్. డెవలప్మెంట్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు ఇది చూసారా, మన సాయిబాబా గుడి బ్యాక్ సైడ్ మనకి ఇండోర్ స్టేడియం కట్టారు. అండ్ ఈ స్టేడియం పక్కనే మనకి బాస్కెట్బాల్ కోర్ట్స్ అయితే 2 ఉన్నాయి. అండ్ దాని పక్కనే టెన్నిస్ కోర్ట్స్ 2 కడుతున్నారు. అండ్ లోపల అయితే మనకి బ్యాడ్మింటన్ కోర్ట్స్ 4 ఉన్నాయి. చాలా బాగా డెవలప్ చేశారు దీని అయితే. అండ్ ఫైనల్లీ మా ఇంటికి వెళ్ళే దాంట్లో ఈ స్ట్రీట్ లైట్స్ అండ్ ఈ రోడ్స్ చాలా చాలా బాగా డెవలప్ చేశారు. సో మన మచిలీపట్నం ఇంకా డెవలప్ అవ్వాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. మీరు ఈ ప్లేసెస్ చూస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బై గైస్.